సుందరకాండ ఒక గొప్ప రచన అని, దీన్ని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, శ్రద్ధతో పఠించాలని, శ్రీరాముని గుణాలను అలవర్చుకోవాలని మరియు విజయం వైపు పయనించాలని, ఆంజనేయుల వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలని మరియు ఆటంకాలను అధిగమించాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి వారి పరివారంతో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎల్రాజు భాస్కర్ రెడ్డితో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో గత 5 రోజులుగా వేడుక నిర్వహిస్తున్నటువంటి సుందరాకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ముగింపు సందర్భంగా వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో శ్రీరామచంద్ర స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా రామాయణం మహా అద్భుతమైన కావ్యమని మరియు రామాయణంలోని విషయాలను సమాజంలో అమలుపరిచినట్లయితే ప్రతి రంగంలోనూ విజయాలను నమోదు చేసుకోగలుగుతామని, తద్వారా ఉత్తమమైన స్థానాన్ని కైవసం చేసుకోగలుగుతామని వారు చెప్పారు. ఈ సందర్భంగా నారదుడు వాల్మీకి మహర్షిని ప్రపంచంలో అద్భుతమైన కావ్యం, నారద మహర్షి వాల్మీకి మహర్షిని ఏ కావ్యం చాలా విశిష్టమైనదని అడిగితే సుందరకాండాన్ని బదులిచ్చారని వారు చెప్పారు. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలిగేలా రచించినటువంటి సుందరకాండ కావ్యాన్ని ప్రతి ఒక్కరూ అందులోని విషయాలను సంక్షిప్తంగా తెలుసుకోవటమే కాకుండా నిజ జీవితంలో సైతం వాటిని అమలుపరచాలని సూచించారు. శ్రీరాముడు అనుసరించిన విధానాలు చాలా మార్గదర్శకమే కాకుండా స్ఫూర్తి నింపుతాయని వారు చెప్పారు. విష్ణు భక్తులు శివుణ్ణి ఈ రకమైనటువంటి మాటలతో తమ భక్తి వాళ్ళని ఉద్ధరించదు, వాళ్ళకి ముక్తి మార్గానికి హేతువు కాదు. సర్వోదయ తిరుపతిరావు గారు కూడా వేదికగా అవసరంగా పోతున్నాం, ఇస్తున్నాం. మరొకసారి వారికి గట్టిగా చెప్పగలరు మనం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల వారి పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు జరిగే రోజుల్లో కూడా మీరు ఇటువంటి ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాల్సింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి 5వ ఆత్మసత్కారం ఎంతో మంది విద్యార్థులు రాగినటువంటి స్ఫూర్తి తీస్తున్నటువంటి డాక్టర్ వసుధ రెడ్డి గారు కూడా ఆత్మసత్కారం చేయాల్సిన ఆహ్వానిస్తున్నాం. ఆత్మహత్యగా చేసినటువంటి డాక్టర్ బి వసుధ రెడ్డి గారికి ఆత్మీయ సన్మాన మహోత్సవం మీకు ఇచ్చినటువంటి సూచన ప్రకారం సృష్టి చేయడానికి ఒక శక్తి రూపం వచ్చింది బ్రహ్మరూపంగా, దాన్ని పరిపాలించడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక రూపం వచ్చింది విష్ణుమూర్తిగా, దాన్ని మళ్ళీ లయం చేయడానికి, లయం ఎందుకు చేయడం, నాశనం ఎందుకు చేయాలి? సృష్టించిన వస్తువు నాశనం చేయడం ఎందుకన్నా? ఎప్పుడు కానీ సృష్టిలో ఏకరూపకంగా ఉంటే సృష్టి ముందుకు వెళ్ళదు. ఎప్పుడు కూడా సృష్టిలో నవీన ప్రకృతి యొక్క లక్షణం. ఆ అప్డేట్ జరగాలంటే పాతది వెళ్ళిపోవాలి, కొత్తది రావాలి. ఆ బాధని వెళ్ళాలి అంటే ఇంత గొప్ప సృష్టి, ఇంత గొప్ప కార్యం చేశానంటే అంత గొప్ప దాన్ని తీసేయాలన్నా అంత గొప్ప శక్తి కావాలి. అందుకే శివుడికి ఆ బాధ్యత వచ్చింది. బాధని పోతే కదా. 100 సంవత్సరాల క్రితం మనకు ఒక ఇల్లు ఉన్నది, ఇప్పుడు 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. అదే 100 సంవత్సరాల క్రితం ఉన్న ఇల్లు నువ్వు ఉండగలవా? ఏం చేస్తావు నువ్వు? బాధను తీసివేస్తావు. అదే స్థలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు నీ సమానత్వం కోసం. కాబట్టి నవీనత, ఆధునీకరణ ఖచ్చితంగా అవసరం ఉంటుంది ప్రకృతిలో. దాన్ని చేయడం ఒక బాధ్యతగా తీసుకున్నవాడు శివుడు. ఒకటే శక్తి స్వరూపం. సనాతన ధర్మంలో ఇన్ని రూపాలు ఎందుకు చెప్పబడ్డాయి? 28 మంది రాక్షసుని, 7 మంత్రి వారు, 5 సేనాధ్యక్షుని, నా చిన్న కొడుకు అక్షుని చంపినవాడు ఎవడై ఉండవచ్చు? మంత్రి ప్రధానమంత్రి కొంచెం కౌన్సిలింగ్, కొంచెం క్వశ్చనింగ్ చేసేటువంటి నేచర్ బాగా తెలిసిన వాడు ప్రహస్తుడు. పిలిచాడు, అడుగు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి పంపిణీ వచ్చాడు, అది ఎందుకోసం వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, అన్ని ప్రశ్నలు అడుగు. వచ్చాడు ప్రహస్తుడు హనుమంతుడి దగ్గరికి క్వశ్చనింగ్ చేస్తున్నాడు. చూడయ్యా, మా రాముడు చాలా మంచివాడు, అంతేగా ఫస్ట్ ఏం చెప్తామండి? నిజం చెప్పు. నిజం చెప్పావు లంకలోంచి బయటపడతావు, అబద్ధం చెప్పావు ఇక్కడ నుంచి బయటపడడం దుర్లభం. ఎవరు పంపితే వచ్చావు? నువ్వు వానరుడు అంటే నేను ఒప్పుకో. ఎందుకంటే నీ చరిత్ర చూస్తే నువ్వు వానరుడు ఎవరు అన్నాడు. ఎందుకంటే నీ ఇష్టం ఎట్లా ఉన్నది, రికార్డ్ ఎట్లా ఉంది? ఇప్పుడు 20,000 మంది చదవడం, 7 వానరుడి శాతం. వానర అంటే ఒప్పుకోమయ్యా, ఎవరో పంపితేనే
వచ్చావు. ఎవరు పంపితే వచ్చావు? యమధర్మరాజు పంపితే వచ్చావా? కుబేరుడు పంపితే వచ్చావా? విష్ణుమూర్తి పంపితే వచ్చావా? వీళ్ళ శత్రువుల లిస్ట్ అంతా బయట పెట్టినా అంతా అయిపోయిందా రహస్య ప్రశ్న అడగడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు కూర్చున్న తర్వాత సుముహూర్త కాలంలో వంశపారంపర్యంగా వచ్చినటువంటి కిరీటాన్ని పూజ చేసి, ఖడ్గాన్ని పూజ చేసి, రామచంద్రమూర్తి వారికి కుల పురోహితులైనటువంటి వశిష్ఠుల వారు శిరస్సు మీద అలంకరింపజేసి ఆ కత్తిని పరిపాలనా చిహ్నంగా అందజేయడమే పట్టాభిషేకం. అలాంటి సుమధురమైనటువంటి ఘట్టం పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు బ్రాహ్మణోత్తమైనటువంటి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు. కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిః భూషణైశ్చైవ సమయోక్షత రాఘవః చక్రం తస్య జిగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వారవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ భ్రాతృభిః సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయేతు. భగవానికి అవనస్త హనుమానికి అద్భుతమైనటువంటి శ్రీమద్ రామాయణ పంచమ కాండగా భాషిస్తున్నటువంటి సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం 5 రోజుల పాటుగా ఈశ్వర ఆజ్ఞతో, జగద్గురువుల యొక్క ఆశీస్సులతో, అస్మద్గురువుల యొక్క అనుగ్రహంతో, పరమ ధార్మికులు శ్రీ పంజా నరేంద్ర రెడ్డి గారి యొక్క సౌజన్యంతో, పరమ భాగవతోత్తమైన మీ అందరి యొక్క ఆమోదంతో, ఈశ్వరు యొక్క అనుగ్రహంతో నేటితో సుసంపన్నమైపోయింది. విశ్వ శ్రేయస్సు కోసం నిర్వహింపబడినటువంటి జ్ఞానయజ్ఞం విశ్వ శ్రేయస్సు కలిగించుగాక. విన్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తికులందరికీ కూడా వారి మనోవాంఛలు ఈశ్వరుడు ఆ సీతారామచంద్రమూర్తి గారు నెరవేర్చుగాక. మనందరికీ కూడా చక్కనైనటువంటి బుద్ధి ఇచ్చి ధర్మ మార్గంలో భగవంతుడు మనందరినీ నడిపించుగాక. ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం సుభిక్షంగా ఉండుగాక అని చెప్పి ఆకాంక్షిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందరం ఒకసారి ప్రార్థన చేద్దాం. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సీతారామచంద్ర భగవానికి పవనసుత హనుమానికి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సిద్ధాంత అవధూత చింతనం శ్రీ గురుదేవ. అల్ఫోర్స్ బావిలాలపల్లిలో మరి సుందరకాండ ప్రవచనం 5 రోజుల పాటుగా ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ రోజు మరి క్లోజింగ్ సెరమనీ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే డాక్టర్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి గారు, మరి పుర ప్రముఖులు ఎంతోమంది ఇక్కడ వచ్చినారు. 5 రోజుల పాటుగా మరి మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్రవచనం జరిగింది. మరి ఈ రోజటి యువతి యువకులు ఎన్నో విషయాలు మనం సుందరకాండ ద్వారా నేర్చుకోవాల్సి ఉంది. ముఖ్యంగా హనుమంతుడి యొక్క గొప్పతనం ఏ రకంగా ఉంది, ఎప్పుడు ఏ రకంగా ఎవరితో ఎలా మెదలాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా చెప్పిన పని చేయాలి అనేది మరి సుందరకాండలో స్పష్టంగా హనుమంతుడి యొక్క గొప్పతనం మనకి తెలిసింది. ఇవాళ మనం చూసుకుంటే హనుమంతుడు తన దేవుడికి విలువ ఇస్తున్నాడు, అట్లాగే తన గురువు సూర్యదేవుడికి విలువ ఇచ్చున్నాడు. అలాగే మరి రామచంద్ర స్వామి ఏ రకంగానైతే తనని సీతని కనుక్కొని రా అని చెప్పాడో, మరి పోయి ఓన్లీ కనుక్కొని రావడం కాకుండా ఎంటైర్ లంకను కూడా మొత్తం పూర్తిగా స్టడీ చేసి రావడం జరిగింది. అంటే శిష్యులు ఏ రకంగా ఉండాలనేది అక్కడ మనం తెలుసుకోవాలి. ఏ పని చెప్తే అంతేకాకుండా ఇంకా అదనంగా నేను మా గురువు గారికి ఏ రకంగా అదనంగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నది మరి అక్కడ చూస్తున్నాం. ఓన్లీ సీతమ్మల జాడ కనుక్కొని మాత్రమే వెనక్కి రాలేదు, ఇంకా పని మిగిలింది అని మొత్తం ఎంటైర్ రావణాసురుడి దగ్గర వెళ్ళాడు. రావణాసురుడి యొక్క ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏ రకంగా ఉంది అదంతా కనుక్కొని లంకను ఆల్మోస్ట్ ఆల్ మరి తన తోకకున్న అగ్నితోటి మొత్తం భస్మం చేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అంతేకాకుండా మరి ఈవెన్ లంకకు చేరుకోవడానికి కూడా హనుమంతుడు పడ్డ కష్టాలు అవి ఒక్కొక్కటిగా ఎన్నో రకాల పరీక్షలను అధిగమిస్తూ ఎక్కడ కూడా నిగ్రహం కోల్పోకుండా ఒకవైపు మంచి వంటలు వచ్చినాయి, మధ్యలో తర్వాత సేద తీరే గుడ్డ రావడం జరిగింది, ఎన్నో వచ్చినాయి. ఆయన ఒక్క నిమిషం కూడా ఎక్కడ కూర్చోలేదు, ఎక్కడ కూడా నేను భోజనం చేయాలన్న ఆలోచన లేకుండా
లక్ష్యం నెరవేర్చుకోవడం దిశగా మాత్రమే వెళ్ళి ఉన్నాడు. చూడండి, ఇంత పెద్ద ఇతిహాసం. మరి లంకను దాటి లంకకు రావడానికి పొద్దున బయలుదేరి ఉంటే మరి సాయంకాలం చీకటి పడేలోగా లంకను చేరుకున్నాడు. తెల్లవారేసరికి ఆల్మోస్ట్ కరెక్ట్గా నెక్స్ట్ తెల్లవారుతుంది సీతమ్మని కనుక్కున్నాడు. అంటే ఒక నైట్లోనే మొత్తం ఎంటైర్ లంకను తిరిగి చుట్ట వేసి అలసట లేకుండా మరి సీతమ్మని కనుక్కోవడం జరిగింది. మళ్ళీ సాయంకాలంలోగా లంకను మొత్తం స్టడీ చేసి రావణాసురుడికి దూత యొక్క సమాచారం చెప్పి మళ్ళీ శ్రీరామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక గొప్ప పనిని చేయడానికి ఎన్ని గంటలు పట్టింది అంటే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ చేరుకోవడానికి 36 గంటల సమయం మాత్రమే పట్టింది. కాబట్టి ఒక గొప్ప పని చేయడానికి రోజుల తరబడి అవసరం లేదు, కొన్ని గంటల్లో మాత్రమే మనం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈ ఇతిహాసం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి నేటి యువతి యువకులు దీని ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరి భావి భారత పౌరులుగా ఉండాలి, మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీసుకెళ్ళాలి అంటే మన సంస్కృతి సంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. అందుకే అల్ఫోర్స్లో ఎలాంటి దైవ కార్యక్రమం చేసినా మేము పెద్దలతో పాటుగా పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం బీజం వేసినట్లయితే తప్పకుండా ఇంకా కొన్ని సంవత్సరాల పాటుగా ఉంటుంది అన్న విషయంగా. సో మరొకసారి పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చిన భక్తులకి ధన్యవాదాలు.